సో నెక్స్ట్ మీరు క్యారీ చేయాల్సినవి ఒక కప్ అనమాట. సో మీకు టీ, కాఫీ ఇలాంటివి అలవాటు లేకపోయినా మగ్, ఇంత మగ్ ఉంటుంది కదా, కప్ అంటే ఇంతది, కాఫీ మగ్ అంటారు కదా, అదొకటి క్యారీ చేయండి. వెయిట్ ఉంటుంది, అది వెయిట్ లేకుండా అయితే ఉండదు, వాటిలో కూడా వెయిట్ తక్కువే ఉంటాయి. నేను అనేది ప్లాస్టిక్వి, స్టీల్వి కాదు, సెరామిక్వి ఆర్ పింగాణివి అక్కడ ఉంటాయి. బట్ వెళ్ళగానే మీ దగ్గర ఉన్న డబ్బులంతా అవ చేసుకొని ఎక్కడికైనా తిరగాలి, కాలేజ్కి వెళ్ళాలంటే ఇబ్బంది అవుతుంది. అందుకనే వెళ్తున్నారు కాబట్టి ఆ వెయిటేజ్కి ఏం కాదు, తీసుకొని వెళ్ళండి. నెక్స్ట్ వచ్చేసి ఒక గ్లాస్, స్టీల్ గ్లాస్ ఒకటి క్యారీ చేయండి. అండ్ ప్లేట్ అంటారా, ప్లేట్ అక్కడ ఎక్కువ ఫుడ్ అంటే ఓవెన్లో పెట్టుకొని వేడి చేసుకొని తింటాం అలవాటు కాబట్టి స్టీల్వి అందులో పెట్టరు ఓవెన్లో. అక్కడికి వెళ్ళిన తర్వాత కొనుక్కోండి. లేదు ఇక్కడ నుంచి నేను సిరామిక్ని హ్యాండిల్ చేయగలను, పగలకుండా తీసుకెళ్ళాలంటే ఇక్కడ నుంచి ఒక ప్లేట్ తీసుకెళ్ళండి. లేదంటే అక్కడ కొనుక్కోండి, కాస్ట్ ఎంతో ఉండదు. ఆ తర్వాత వచ్చేసి ఒక వాటర్ బాటిల్ అనమాట, లైక్ ఫ్లాస్క్లా ఉంటుంది కదా, హాట్ వాటర్ని, కూల్ వాటర్ని రెండింటిని మంచిగా టెంపరేచర్లో ఉంచేది. అలాంటి హాట్ వాటర్ని మంచిగా ఉంచే ఒక బాటిల్ అయితే కొనుక్కోండి. గ్లాస్ చెప్పాను. అండ్ ఒక 2 స్పూన్స్, 2 ఫోర్క్స్, ఒక రైస్ పెట్టడానికి ఒక గెరిట, అండ్ కర్రీ వేసుకోవడానికి ఒక గెరిట. అండ్ వుడెన్ ఉంటాయి, అవి ప్రిఫర్ చేయండి, మమ్మీ వాళ్ళని అడిగితే ప్యాక్ చేస్తారు. సో వెళ్ళిన తర్వాత అవి కూడా కాస్ట్ నాకు ఎక్కువ అనిపించింది నేను కొన్నప్పుడు, అందుకని ఒక 2 తీసుకెళ్ళండి, బెటర్. అండ్ నెక్స్ట్ వచ్చేసి రైస్ కుక్కర్, అది మీ ఆప్షన్ అనమాట. ఒక 2-3 కలిసి వెళ్తున్నాం, మేము కలిసి ఉండాలనుకుంటున్నాం, ఒకే అకామిడేషన్ దొరికింది, సో మేము రైస్ కుక్కర్ తీసుకెళ్దాం అనుకుంటున్నాం అంటే తీసుకెళ్ళండి, పెద్దదే. లేదు నేను ఒక్కడనే అనుకుంటాను, నాకు ఇంకా ఏం తెలియదు, అక్కడికి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుందో అంటే తీసుకెళ్ళకుండా ఉండొచ్చు రైస్ కుక్కర్. లేదు తీసుకెళ్తాను అంటే చిన్న సైజులో కూడా ఉంటుంది రైస్ కుక్కర్, అది మీ ఇష్టం. రైస్ కుక్కర్ తీసుకెళ్ళాలా వద్దా అని మీ ఐడియాలజీ ప్రకారం ఆలోచించుకొని తీసుకెళ్ళండి. బౌల్స్ కావాలి కదా, సరే కుక్కర్ పక్కన పెట్టేస్తే రైస్ వండుకోవడానికి, కర్రీ వండుకోవడానికి, అండ్ దోశ ప్యాన్ ఇట్లాంటివి వాటికి బౌల్స్ కావాలి కాబట్టి మీకు సరిపడేలా ఆర్ ఒక ఇద్దరికి వండుకునేలాగా చిన్న చిన్న బౌల్స్ అయితే తీసుకెళ్ళండి, కర్రీకి, రైస్కి, అండ్ ఈ దోశ, చపాతీ కాల్చుకోవడానికి. మమ్మీ వాళ్ళని అడిగితే డిమార్ట్లో వాటిల్లో ఒక 2 పర్సన్కి వండేలా ఉంటాయి, వాటిల్లో ప్రిఫర్ చేసి తీసుకోండి. ఈ కాస్ట్ వచ్చేసి అవి అక్కడ ఎక్కువ ఉంటాయి, లైక్ యూకేలో ఎక్కువ ఉంటాయి. సో ఇవి మీ ఇష్టం, నేనైతే చెప్పాను 3 బౌల్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి రైస్ కుక్కర్ చెప్పేశాను. పోర్టబుల్ జ్యూసర్ ఉంటుంది, అంటే లైక్ ఇట్లా బారుగా ఉంటుంది, నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. అది మిక్సీలా కూడా యూజ్ చేసుకోవచ్చు, పిండులు అలాంటివి కాకుండా చిన్న చిన్నవి చట్నీలు ఏమైనా చేసుకోవడానికి అది యూస్ఫుల్ అవుతుంది. అండ్ మీకు మార్నింగ్ లేవగానే ఏమైనా స్మూతీస్ అన్నీ రెడీ చేసుకోవడానికి కూడా చాలా ఈజీ ఉంటుంది తాగాలంటే బ్రేక్ఫాస్ట్ కింద. పెద్ద పెద్ద మిక్సీలు అయితే చెప్పాను కదా, పెద్ద కుక్కర్ మిక్సీలు ఇలాంటివి 2-3 కలిసి ఉంటున్నాము అన్నప్పుడు తలా ఒకటి తీసుకెళ్ళడం బెటర్. ఇదైతే ఇది పోర్టబుల్ అయితే వెయిట్ తక్కువగానే ఉంటుంది, తీసుకెళ్ళడం బెటర్ అని నేను అనుకుంటున్నాను. జ్యూసర్ సారీ, నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను అది కూడా. నెక్స్ట్ వచ్చేసి స్నాక్స్, ఇంకా ఫుడ్ ఐటమ్స్ చూద్దాము. స్నాక్స్ మీ ఇష్టం, ఏమేమి తీసుకెళ్తారు, ఎన్ని తీసుకెళ్తారు, ఎంత వెయిట్ మీరు మేనేజ్ చేసుకుంటారు అంటే అది మీ ఇష్టం. అండ్ ఇంకా ఇంట్లో పొడులు ఉంటాయి కదా, గరం మసాలా, జీరా పౌడర్, మెంతి జీరా పౌడర్, అండ్ ధనియాల పొడి, ఇలాంటివి ఒక 100 గ్రామ్స్ మిక్సీ పట్టించుకొని ఇంట్లోనే క్యారీ చేయండి. అక్కడ కూడా ఈ స్పైసెస్ అనేవి దొరుకుతాయి, బట్ మనకున్న టేస్ట్, మనకున్న స్మెల్ అయితే అక్కడ ఉండవు, అక్కడ దొరికేవి. సో అవి క్యారీ చేసుకోండి. అండ్ ఇంకా కారపొడి, ఇడ్లీ పొడి, దోశ పొడి ఇలాంటివి ఉంటాయి కదా, అది కావాలన్నా సరే మీకు మీ లగేజ్కున్న వెయిట్ ప్రకారం మీరు కొంచెం తీసుకొని వెళ్ళొచ్చు. మసాలాస్ చెప్పాను, అండ్ స్పైసెస్, బిర్యానీ స్పైసెస్ చెప్పాను కదా, దొరుకుతాయి కానీ అంత టేస్ట్ అనిపించలేదు నాకు అక్కడ. అంటే లవంగాలు, యాలకులు, చెక్క, ధనియాలు ఇలాంటివి, అవి కూడా వెయిట్లో కొంచెం తీసుకొని వెళ్ళండి మీకు అవసరం అయ్యేవి. ముందే చెప్తున్నాను, ఇవన్నీ అబ్బాయిలు కూడా అవసరం అయితే, అమ్మాయిలకి అబ్బాయిలకి ఇందులో. అండ్ నెక్స్ట్ వచ్చేసి కారం దొరుకుతుంది, బట్ మన టేస్ట్ ఉండదు, మీరు తీసుకెళ్ళాలి అనుకుంటే తీసుకెళ్ళండి. అండ్ టీ పౌడర్, మీకు టీ తాగే అలవాటు ఉంటే పర్టికులర్గా ఈ టీ పొడి నేను యూజ్ చేస్తాను అంటే తీసుకొని వెళ్ళండి. అన్ని బ్రూ కాఫీ తాగే అలవాటు ఉంటే. పసుపు వెళ్ళిన తర్వాత ఒక 1-2 మంత్స్కి నేను చెప్తున్నా, కొంచెం ఒక 100 గ్రామ్స్ అట్లా తీసుకెళ్ళండి. అండ్ కర్పూరం బిళ్ళలు ఉంటాయి కదా, అవి తీసుకొని వెళ్ళండి ఖచ్చితంగా.
పూజ చేయడానికి వాటికి వీటికని కాదు. ఆ కర్పూరం బిళ్ళలు ఏంటంటే మోస్ట్లీ ప్రతి ఇంట్లో బగ్స్ ఉంటాయి, బగ్స్ లేకపోతే హ్యాపీయే. ఇన్ కేస్ బగ్స్ ఉంటే ఈ కర్పూరం బిళ్ళల పొడిని బెడ్ చుట్టూ జల్లినా, బెడ్కి అలా పూసినా సరే ఆ స్మెల్కి ఆ బగ్స్ అనేది రాదు. క్యారీ చేయడం బెటర్, మంచి స్మెల్ కూడా ఉంటుంది రూమ్లో. లేదు అంటే మీకు పూజ కన్నా అవసరం పడతాయి కర్పూరం అనమాట. ఆ తర్వాత విమ్ లిక్విడ్ కానీ విమ్ సోప్ కానీ ఒక 10 రూపీస్ది, లేదంటే లిక్విడ్ ఒక 30 రూపీస్ ఎంతో ఉంటుంది, అదొకటి క్యారీ చేయండి. తర్వాత కొంతమంది ఏంటంటే జింజర్ గార్లిక్ పేస్ట్ ఇంట్లో ప్రిపేర్ చేయించుకొని నిల్వ ఉండేలాగా తీసుకెళ్తారు. ఎందుకంటే వెళ్ళగానే ఫ్రిడ్జ్లో పడేసుకోవచ్చు, ఇంట్లో చేసిన టేస్ట్ వేరే కదా. సో కుదిరితే నేను చెప్తున్నాను తీసుకెళ్ళండి, మేమంతా తీసుకెళ్ళాము కాబట్టి. లేదు జింజర్ గార్లిక్ విడివిడిగా తీసుకెళ్ళి అక్కడ మిక్సీ మీకు ఏమైనా అవైలబుల్ ఉంటే పట్టుకుంటామన్నా అట్లయినా తీసుకెళ్ళండి. అక్కడ దొరుకుతాయి అన్నీ, బట్ ఇంట్లో టేస్ట్ వేరు అని చెప్తున్నాను. గీ అనమాట. చాలామందికి డౌట్ ఫ్లైట్లో అలౌ చేయరు అని. చెప్పాను కదా, చెక్ ఇన్ బ్యాగ్లో ఆ గీని మీరు క్యారీ చేయొచ్చు, ఎక్కువ కాదు, బట్ దాన్ని వెన్నలాగా గడ్డగట్టుకుపోయి ఉంటుంది, దాన్ని క్యారీ చేయండి. అండ్ వెళ్ళిన తర్వాత జలుబు జ్వరం ఇవన్నీ పక్కా ఉంటాయి. మీకు టీ తాగే అలవాటు కానీ ఉంటే సొంటి పౌడర్ కానీ సొంటి కానీ ఉంటుంది కదా, అవి తీసుకొని వెళ్ళండి, కొంచెం మీకు రిలీఫ్ ఉంటుంది. రైస్ తీసుకెళ్ళాలి ఇక్కడ నుంచి. నేను చాలామంది రైస్ తెచ్చుకున్న వాళ్ళని చూశాను యూకేలో. అక్కడ రైస్ దొరుకుతుంది, బట్ వెళ్ళగానే మీకు దొరకదా, షాప్స్ పక్కన ఉంటాయా, తెచ్చుకోవడం తెలీదు అంటే మీకు వెయిటేజ్ ఉంటే 1 to 5 kgs లోపు తీసుకెళ్ళొచ్చు. కొంతమంది అయితే 25 kgs తెచ్చుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. అంటే రూమ్లో నువ్వు ఇంత తీసుకురా అని ఇండియాలోని చెప్పుకొని. సో రైస్ తర్వాత వచ్చేసి మీకు ఏమైనా డబ్బాలు, వెయిట్లెస్ డబ్బాలు ఇక్కడ నుంచి ఇవన్నీ పెట్టుకోవడానికి కావాలి కదా మాకు చిన్నవి అంటే, అవేమన్నా చిన్నవి క్యారీ చేయండి. వెయిట్ ఎక్కువ ఉన్నాయి కదా, జస్ట్ ఊరికి ఒక 2-3 దేనికైనా ఉంటాయి అనుకుంటే. ఆ తర్వాత క్లిప్స్ అనమాట. ఏం క్లిప్స్ అంటే క్లోజ్ చేసుకునే జిప్స్లా ఉంటాయి కదా. ఇప్పుడు బ్రూ ప్యాకెట్ తీసుకెళ్తాం, ఓపెన్ చేస్తాం, గాలి వెళ్ళిపోకుండా క్లిప్స్ పెట్టుకుంటారు కదా, అవైతే ఒక ప్యాక్ మెయింటైన్ చేయండి. నెక్స్ట్ ఇప్పుడు క్లాత్స్ గురించి మాట్లాడుకుందాం. దీనికన్నా ముందు అదేంటక్క ఇవే చెప్పావు, ఇంట్లో గ్రాసరీ ఐటమ్స్, షుగర్, ఉప్పు, కారం ఇట్లాంటివి చెప్పలేదంటే అక్కడ దొరుకుతాయి పక్కాగా, అన్ని షాప్స్లో దొరుకుతాయి. ఏ షాప్స్లో ఏమేమి దొరుకుతాయో, తక్కువకి ఎక్కడ దొరుకుతాయో నేను ఆల్రెడీ మన ఛానల్లో ఒక వీడియో తీసి ఎప్పుడో అప్లోడ్ చేశాను, దాని లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూసుకోండి. షుగర్ ఇవన్నీ క్యారీ చేయాల్సిన అవసరం లేదు, అక్కడ అన్నీ ఉంటాయి, తాలింపులు, మిరపకాయలు అన్నీ ఉంటాయి. నెక్స్ట్ ఇప్పుడు క్లాత్స్ గురించి మాట్లాడుకుందాం. సో క్లాత్ సెక్షన్కి వస్తే ఇక్కడ దుప్పట్లు అంటే బ్లాంకెట్స్ తీసుకెళ్ళాలా, చలి ఎక్కువగా ఉంటుంది కదంటే బ్లాంకెట్స్ తీసుకెళ్ళి మిస్టేక్ అయితే చేయకండి. మన బ్లాంకెట్స్ అక్కడ చలికి దేనికి ఆపవన్నమాట, వెయిట్ వేస్ట్ కాబట్టి. బెడ్షీట్స్ ఒక 2 వెయిట్లెస్వి, పిల్లో కవర్స్ ఒక 2 తీసుకొని వెళ్ళండి, సరిపోతుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత కంఫర్టర్స్ ఉంటాయి కప్పుకోవడానికి, అవే చలి ఆపగలవు. సో అక్కడికి వెళ్ళిన తర్వాత కొనుక్కోండి. కంఫర్టర్స్ వచ్చేసి విల్కో, టెస్కో, యాజ్డా, లేదంటే ప్రిమార్క్ అన్ని షాప్స్లో దొరుకుతాయి. మీరుండే ఏరియాలో ప్రతి ఏరియాకు ఒక మాల్ ఉంటుంది, ఆ మాల్లో అన్నీ దొరుకుతాయి. ఒక్కొక్క షాప్లో ఒక్కొక్కటి కాస్ట్ తక్కువగా ఉంటుంది. సో ఒకరోజు ఖాళీ చూసుకొని అన్ని షాప్స్ మాల్లోనే కాబట్టి తిరిగి ఏది ఎక్కడ కాస్ట్ తక్కువగా ఉంది అని చూసుకొని కొనుక్కోండి. బ్లాంకెట్స్ అయితే ఇక్కడ నుంచి తీసుకెళ్ళకండి. అండ్ నెక్స్ట్ చలికి ఆపేవి జాకెట్స్ అనమాట. జాకెట్స్ కూడా అంతే, అక్కడివి వేరు, లోపల ఫర్ వచ్చి మంచిగా వెచ్చగా క్యాప్ వచ్చినవి ఉంటాయి. ఇక్కడ మనకు అలా దొరకవు. లేదు మీరు వెళ్ళేటప్పుడు వేసుకొని వెళ్తాను అంటే ఒకటి తీసుకొని వెళ్ళండి. బికాజ్ జాకెట్స్ వచ్చేసి బ్యాగ్లో పెడితే సగం స్పేస్ అదే ఆక్యుపై చేస్తుంది, నేను అది ప్రిఫర్ చేయను తీసుకెళ్ళడం. లేదు తీసుకెళ్తాను అయినా పర్లేదు అంటే జాకెట్స్, బ్లాంకెట్స్ అది మీ ఇష్టం. నాకు తెలిసినంత వరకు బెడ్షీట్స్ ఒక 2, పిల్లో కవర్స్ ఒక 2 తీసుకెళ్తే చాలు, మిగతావి అక్కడ కొనుక్కోండి. అండ్ క్లాత్స్ వచ్చేసి ట్రెడిషనల్ వేర్ అక్కడ దొరకవు కాబట్టి, లైక్ లెహెంగా, శారీస్, చుడీదార్స్, ఇంకా ఇలాంటివి దొరకవు. దొరికినా సరే చాలా కాస్ట్ ఉంటుంది. అదే మనకి ఇక్కడ 500 ఉంటే అక్కడ 50 pounds ఉంటుంది, అంటే 5000 వరకు ఉంటుంది అలాంటివి కాస్ట్. సో ట్రెడిషనల్ వేర్ మీకు వెయిట్ ఎంత ఉంటే క్లాత్స్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తే వెయిట్ అంతా మేనేజ్ చేసుకొని క్లాత్స్ ఎక్కువ మీకు నచ్చిన కంఫర్ట్ ఉన్న క్లాత్స్ అయితే తీసుకెళ్ళండి. అక్కడ కూడా అన్ని రకాల క్లాత్స్ దొరుకుతాయి. ఇప్పుడు ట్రెడిషనల్ వేర్ కూడా దొరుకుతాయి, బట్ స్టిచ్చింగ్ అదంతా మన వల్ల కాదు, అక్కడ కాస్ట్ కూడా చాలా ఎక్కువ పెట్టాలి. అండ్ ఇంకా అక్కడ దొరకనివి ఏంటి అంటే యాంకిల్ లెంత్ జీన్స్ ఉంటాయి కదా, అమ్మాయిలకైనా అబ్బాయిలకైనా, అవి దొరకడం చాలా కష్టం. నాకైతే ఒక్క ప్యాంట్ కూడా దొరకలేదు అక్కడ జీన్స్లో. సో అదొక్కసారి చూసుకోండి. అండ్ డైలీ వేర్ వచ్చేసి అది మీ ఇష్టం, జీన్స్, టాప్స్ అవన్నీ మీరు ఇక్కడ నుంచి ఎన్ని క్లాత్స్ తీసుకెళ్ళాలంటే అన్ని తీసుకెళ్ళండి, వెయిట్ మేనేజ్ చేసుకొని. అండ్ నైట్ సూట్స్ వచ్చేసి దొరుకుతాయి, కాస్ట్ 7 pounds నుంచి స్టార్ట్ అవుతాయి, ప్యాంట్ అండ్ టాప్ సెట్.
టీ షర్ట్స్ అవన్నీ 1 పౌండ్ 2 పౌండ్స్కే దొరుకుతాయి. బట్ వెళ్ళగానే ఏం కొనుక్కుంటాం, ఇంటి దగ్గర నుంచి తీసుకెళ్తాము అంటే కొన్ని తీసుకొని వెళ్ళండి. నైట్ వేర్ అది మీకు కంఫర్ట్ అనమాట. ఆ తర్వాత ట్రౌజర్స్ జగ్గిన్స్ కూడా నేను అక్కడ చూడలేదు, నాకు దొరకలేదు. దొరికినా కొంచెం కాస్ట్ ఎక్కువ ఉన్నాయి. సో క్లాత్స్ వచ్చేసి మొత్తం మీ ఇష్టం, వెయిట్ మేనేజ్ చేసుకొని తీసుకొని వెళ్ళండి క్లాత్స్. నెక్స్ట్ వచ్చేసి ఫుట్వేర్ అనమాట. చెప్పల్స్ అక్కడ యూజ్ చెయ్యం, వాష్రూమ్ చెప్పల్స్ అవన్నీ అంటే అక్కడ దొరుకుతాయి, అక్కడికి వెళ్ళి కొనుక్కోవచ్చు, లేదు ఇంటి దగ్గర నుంచి అయినా తీసుకెళ్ళచ్చు. ఇక్కడ మీద అక్కడ ఖచ్చితంగా కాస్ట్ ఎక్కువే ఉంటుంది. అండ్ చెప్పులు అయితే మనం అక్కడ వేసుకొని తిరగం, ఇంకా సంవత్సరం అంతా మోస్ట్లీ సమ్మర్లోనే ఎప్పుడైనా వేస్తే చెప్పులు వేసుకుంటాం. మిగతా వాటిలో అన్నింటిలో షూసే వేసుకుంటాం కాబట్టి షూస్ అక్కడ రీజనబుల్ కాస్ట్కే వస్తాయి. బట్ కొంచెం ఎక్కువ ఉంటాయి బ్రాండెడ్లో, పూమా ఇవన్నీ నైకీలో కావాలి అంటే. సో తీసుకెళ్తే ఒక 2-3 జతలు తీసుకెళ్ళొచ్చు ఇక్కడ నుంచే. సో అదొకసారి చూసుకోండి. నేను ఏమేమి తీసుకెళ్ళొచ్చు అంటే ఏమేమి వేస్ట్ అవ్వద్దు అని చెప్తున్నాను. మీకు నచ్చితే తీసుకెళ్ళండి, లేదంటే లేదు. నేను చెప్పే థింగ్స్ అయితే ఖచ్చితంగా తీసుకెళ్తే మీకు అది యూజ్ అవుతాయి అని చెప్తున్నాను, మళ్ళీ వెతుక్కొని కొనుక్కోకుండా. సో నెక్స్ట్ వచ్చేసి క్లాత్స్ ఏమైనా చిరిగినా, ఏమైనా బటన్స్ ఊడిపోయినా, హుక్స్ లూజ్ అయినా అట్లా కావాలి అంటే దానికి ఒక నీడిల్, బటన్స్ అండ్ థ్రెడ్స్ తీసుకొని వెళ్ళండి, బెటర్, మీ దగ్గర ఉంటాయి అన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి డ్రెస్ కోడ్ ఏమన్నా ఉంటుందా, లైక్ మేము జాబ్స్కి వెళ్ళాలి అంటే, ఎక్కడికైనా వెళ్ళాలి అంటే డ్రెస్ కోడ్ అంటే ఏం ఉండదు. తీసుకెళ్తే ఒక 2 బ్లాక్ ప్లెయిన్ టీ షర్ట్స్, ఒక 2 బ్లాక్ వైట్ టీ షర్ట్స్ కానీ అట్లా తీసుకెళ్ళండి. దేనికైనా సెక్యూరిటీ షిఫ్ట్స్, రెస్టారెంట్ షిఫ్ట్స్, హోటల్ షిఫ్ట్స్ అట్లా పడ్డప్పుడు యూజ్ అవుతాయి, వాళ్ళు ఉంది డ్రెస్ కోడ్ అంటే వెతుక్కోకుండా. నెక్స్ట్ ఇంకా ఇన్నర్ వేర్ అవన్నీ అక్కడ దొరుకుతాయి, బట్ కావాలి అంటే ఇక్కడ నుంచి తీసుకెళ్ళండి, అంటే తీసుకొని వెళ్ళండి, వెళ్ళగానే మనకు తెలియదు కాబట్టి. అండ్ ప్యాంట్ సైజెస్ కానీ, ఇన్నర్ వేర్ సైజెస్ కానీ ఇక్కడతో పోలిస్తే అక్కడ కొంచెం డిఫరెంట్ ఉంటుంది, మనకి వెళ్ళగానే తెలియదు కాబట్టి క్యారీ చేయండి. నెక్స్ట్ వచ్చేసి గర్ల్ థింగ్స్ ఉంటాయి కదా, కొన్ని పర్సనల్ యూజెస్, హెయిర్ రిమూవల్ క్రీమ్స్, ప్యాడ్స్ ఎక్సెట్రా అలాంటివి అక్కడ దొరుకుతాయి. బట్ వెళ్ళగానే మళ్ళీ చెప్తున్నా, వెళ్ళగానే కొనుక్కోవాలి అంటే కొంచెం కష్టమే, మనీ మేనేజ్ చేసుకొని. అందుకని అన్నీ ఇక్కడ నుంచి కొంచెం తీసుకొని వెళ్ళండి, వెయిట్ మేనేజ్ చేసుకొని. అండ్ నెక్స్ట్ మీకు కావాల్సిన డాక్యుమెంట్స్ ఏమేమైతే కావాలో అన్నీ తీసుకొని వెళ్ళండి. ఎడ్యుకేషనల్ డాక్యుమెంట్స్ అంటే ఇమిగ్రేషన్లో అవసరపడతాయి, ఆ తర్వాత దేనికి అవసరపడవు. సో ఇమిగ్రేషన్లో కావాలి కాబట్టి ఎడ్యుకేషనల్ డాక్యుమెంట్స్ అన్నీ క్యారీ చేయండి, మీతో పాటు మీ ప్యాక్లో క్యారీ చేయండి అవి. అండ్ పవర్ బ్యాంక్, ఛార్జర్స్, కేబుల్స్, పాడ్స్, హెడ్ ఫోన్స్, బ్లూటూత్ ఏమన్నా ఉంటే అవి, ల్యాప్టాప్, అబ్బాయిలకైతే ట్రిమ్మర్. నెక్స్ట్ వచ్చేసి యూఎస్బిది అడాప్టర్ ఉంటుంది, యూనివర్సల్ అడాప్టర్ ఉంటుంది, అదైతే ఖచ్చితంగా తీసుకెళ్ళండి. ఇందులో ఏం తీసుకెళ్ళాలన్నా అది కావాలి, ఛార్జింగ్ పెట్టుకోవడానికి, వాటికి వీటికి. అది కూడా నేను కింద డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను, అదైతే పక్కా తీసుకెళ్ళండి. అండ్ నేను స్క్రీన్ మీద ఒకటి యాడ్ చేస్తాను, వైట్ కలర్ది యూనివర్సల్ అడాప్టర్, అదైతే పక్కా చచ్చినా తీసుకెళ్ళకండి. సో అది వర్క్ అవ్వదు వెళ్ళిన తర్వాత సరిగ్గా. అందులో ఏమైనా కంపెనీ ఉంటే వర్క్ అవుతాయి కానీ మోస్ట్లీ అవి వర్క్ అవ్వవు. కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ట్రాలీ లింక్స్ ఇస్తాను. థర్మల్స్ అనమాట, చలి కాపడానికి క్లాత్స్ లోపల వేసుకునేవి. మీకు అలవాటు ఉంటే, మేము కొంతమంది చిరాకు పడతారు అవి వేసుకోవడానికి, అమ్మాయిలైనా అబ్బాయిలైనా. సో నేను అవి కూడా లింక్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, థర్మల్స్ అంటే ఏంటి, ఎలా ఉంటాయి అని చెప్పేసి. చలి కాపుతాయి అనమాట చాలా, అవి తీసుకొని వెళ్ళండి కుదిరితే. యూనివర్సల్ లైక్ అడాప్టర్ ఒకటి. నెక్స్ట్ ఇంకా ఫైనల్లీ వీటన్నిటిని ప్యాక్ చేసుకోవాలి, మంచిగా ప్యాక్ చేసుకోవాలి అంటే బెస్ట్ థింగ్ ఏంటి అంటే వ్యాక్యూమ్ బ్యాగ్స్ అని ఉంటాయి. లైక్ మనం బట్టలు పెద్ద కవర్లో వస్తుంది, బట్టలని అందులో పెట్టేసిన తర్వాత ఎయిర్ తీసేస్తే మంచిగా అణిగిపోతాయి అన్నమాట. సో మనకి స్టోరేజ్ ఎక్కువ వస్తుంది, వెయిట్ తక్కువ కాబట్టి. సో నేను సర్దేటప్పుడు ఎలా ఉంటే ఆ బ్యాగ్స్ యూస్ చేసిన తర్వాత ఎలా ఉంటాయి అనేది నేను స్క్రీన్ మీద పిక్స్ యాడ్ చేస్తాను. మోస్ట్లీ ఇవి కొనుక్కోవడానికి ట్రై చేయండి, 1000 అట్లా అవుతుంది వీటికి ఖర్చు, 600 నుంచి స్టార్ట్ అయ్యి. బట్ తీసుకెళ్ళడం బెటర్ అని నేను అనుకుంటున్నాను, అది రీయూజబుల్, మళ్ళీ మీకు తర్వాత అయినా యూజ్ అవుతాయి. నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఇంతే. అండ్ మీకు నేను మెడిసిన్స్ గురించి లాస్ట్లో చెప్తాను అని చెప్పాను కదా. మెడిసిన్స్ వచ్చేసి మీరు తీసుకున్నవన్నీ ఒక బ్లాక్ కవర్లో పెట్టి, అంటే బ్లాక్ దాంట్లో ర్యాప్లో కానీ కవర్లో కానీ కవర్ పెట్టేసి బ్లాక్ వాటిల్లో క్లాత్స్ మధ్యలో పెట్టండి.
చెక్ ఇన్ బ్యాగ్లో అది బెటర్. అంటే ఏమన్నా ప్రాబ్లం అవుతుంది అది ఇదని కాదు, మెడిసిన్స్ కదా, ప్రిస్క్రిప్షన్ ఉందా మన దగ్గర. ఏంటి అంటే జ్వరంకి అది పారాసెటమాల్కి వీటికి వాటికి ప్రిస్క్రిప్షన్ అవసరం లేదు. బట్ ప్రిస్క్రిప్షన్ ఇమిగ్రేషన్లో అడిగితే ఏమన్నా కొంచెం ఇబ్బంది పడాలి. అలాంటప్పుడు కుదిరితే ప్రిస్క్రిప్షన్ క్యారీ చేయండి ఆ మెడిసిన్స్తో పాటు. లేదు అట్లా ఏమొద్దు అనుకుంటే ప్రాబ్లం ఏం అవ్వదు. బట్ బ్లాక్ కవర్లో పెట్టేసి బట్టల మధ్యలో పెట్టి తీసుకొని వెళ్ళండి. సో ల్యాప్టాప్ ఇవన్నీ అయితే బ్లూటూత్వి ఇవి ఏమన్నా సరే మీతో పాటు బ్యాక్ ప్యాక్లోనే క్యాబిన్ బ్యాగ్లోనే క్యారీ చేయండి. ఓకేనా? సో నేను అన్నీ కవర్ చేశాను అనుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి సాక్స్లు ఇలాంటివంటే అక్కడ ఉంటాయి, కొనుక్కోవాల్సిన అవసరం లేదు. 1-2 పేర్స్ ఇక్కడ నుంచి తీసుకొని వెళ్ళండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.